హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇగో చూసారా, ఈ వేర్లు మీకు తెలుసు కదా. మనం అయితే వీటిని ఎర్రచిలగడ దుంపలు అంటాం, కొందరు కణసగడ్డ అంటారు. ఇక్కడ వీటిని కింద నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అన్నమాట అంతా. మళ్ళీ ఇదే బ్యాగ్లో నేను మట్టి కోకోపీట్ అది బాగా కలిపి మట్టిలోనూ పెడుతున్నాను అన్నమాట. కోకోపీటు తర్వాత ఆవు పేడ, ఈ కొమ్మలన్నీ కూడా వీటిలోనే గుచ్చుతున్నాను ఇలా తీసుకొచ్చి. ఎందుకంటే దుంప నేను ఊరిందేమో అనుకున్నాను, మనకి ఐడియా లేదు దీని గురించి అంతా. తీరా చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా మనకి భూమి లోపల ఊరాలనుకుంటా. వీటికి వేర్లు చూడండి, అటు ఇటు కూడా దుంపకి అటు ఇటు కూడా వచ్చేస్తున్నాయి. వీటిని వేరే దాంట్లో వేద్దాం, ఈ చిన్న వాటిని. ఇప్పుడే తీసాను కాబట్టి మనం వీటిని ఇలా పెట్టేసి కొద్దిగా నీళ్ళు పోసేస్తే అవి వస్తాయి. ఇందులో టమాటా సరిగ్గా రావడం లేదు కాబట్టి దీనికి వీటికి ఉపయోగిద్దాం, సరేనా? చూడండి, బొప్పాయి కూడా వచ్చేసింది ఇందులో. ఇదండి, ఎందుకంటే తొందరపడి మనం చిలగడ దుంపల్ని, కణసగడ్డలు, తెల్లగడ్డలు, తెలంగాణ కణసగడ్డ అంటారు, మనకి ఆంధ్రాలో ఎర్ర చిలకడ దుంప, తెల్ల చిలకడ దుంప అంటాం, కాబట్టి స్వీట్ పొటాటో అంటాం. ఇదంతా కూడా మనం ఏంటంటే కొంచెం తెలుసుకొని కొన్ని అనుభవాలు అవుతున్నాయి, కానీ మనం ఏంటంటే ఏది కూడా చేయలేము. కాబట్టి నాకు అది ఫస్ట్ అనుభవం. తర్వాత ఇంకొక పెద్ద టబ్లో వేసాను అనమాట, చాలా పెద్ద బకెట్లో. అందులో కూడా దుంపలు వచ్చినాయి. అది కూడా చిన్న దుంపలే ఉన్నాయి ఎంతంత. అయితే ఒక్కటే జస్ట్ ఏళ్ళతో ఇట్లా తీస్తే వచ్చింది. సరే, ముందు ఈ బ్యాగ్ చూద్దామని చెప్పి చూస్తే ఇది ఈ విధంగా ఉన్నాయి. అంటే ఆ బకెట్ని అప్పుడే మనం కదపకూడదు, నాకు అర్థమైంది. అలాగే మనకి ఈ చిలకడ దుంప మనం ఇలాగ కొమ్మలు కూడా కట్ చేసి పెడితే గ్రోత్ అయిపోతాయి. దీనికి ఇది ఉంది, ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. వీటిని కూడా మనం ట్రై చేద్దాం. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మ ఐడియాస్కి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.